మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, ఈ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రంలో గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాపాడి సంరక్షించింది సజ్జ లెక్కన చేరి నివసించండిగా ప్రార్థించండిగా వాక్యమైనడు వాక్యం ధర్నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 5వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 5వ అధ్యాయము 9 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏనోహు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినాను కనిన తరువాత ఏనోహు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోహు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబము, దేవుని యొక్క బిడ్డలు ఆయన స్వారూప్యములో ఆయన పోలిక చొప్పున ఆయన నరులను చేసి ఆది తల్లిదండ్రులైన ఆదాము యొక్క వంశావళిలో ఈ గ్రంథమందు ఆయన వాటిని రాయించారు. అంటే దేవుడు ఏ విధంగా కుటుంబ వ్యవస్థలో కుటుంబ యొక్క పెద్దలను ఈ విధంగా ఇవన్నీ కూడా మనలను విశ్వాసంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వీటిని రాయించాడు. కాబట్టి ఇక్కడ తరముల వెంబడి తరములు, ఆదాము తర్వాత ఆదాము కుమారులు, వారి కుమారుల యొక్క కుటుంబాలు, అటు తర్వాత కుటుంబాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా దేవుడు తెలియజేయడంలో ఉద్దేశం ఏంటంటే తరముల వెంబడి తరములు దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నవి. ఎప్పుడైతే దేవుడు తన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆ విశ్వాస నమ్మికలు కలిగి ఉంటారో వారిని ఆయన ఆశీర్వదించను. ఇక్కడ ప్రార్థన అనేది మరి ఎప్పుడైతే ఎనోషు కాలములో మరి అతడు ప్రథమముగా ప్రార్థించిన వాడుగా ఉన్నాడు, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఈ ఆరంభ దినము నుండి కూడా దేవుడు తన బిడ్డలను సంరక్షిస్తూ కాపాడుతున్నాడు. అదే విషయాల్లో భాగంగానే ఈ కుటుంబాలను ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనంలో, ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి, అంటే 90 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కేయినాను కనెను. అంటే అప్పుడు గర్భఫలము కలిగిన వాడే ఉన్నాడు. అప్పుడు అతనికి కుమారుడు కలిగాడు కేయినాను. తర్వాత కేయినాను కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు, అంటే 812 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కని, అంటే ఇంకా అనేక మందిని వారు ఏం చేశారు, సంతానాన్ని కలిగి ఉన్నారు. ఈ విధంగా వారు ఆదాము యొక్క మరి వంశావళి గ్రంథమందు ఇదే అని రాయబడడం ఉద్దేశం అంటే ఆది తల్లిదండ్రుల నుండి కలిగిన ఈ యొక్క కుటుంబ వ్యవస్థను గుర్తు చేస్తూ ఏనోహు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. అంటే మరణము ద్వారా ఆ యొక్క మరణము యొక్క ఉద్దేశాన్ని కూడా ఇక్కడ గుర్తు చేశాడు. అంటే ఆది తల్లిదండ్రులు చేసిన అతిక్రమం పాపం వల్ల మరణం ఎలాగైతే వచ్చిందో ఆ మరణం ఏమవుతుంది, ఇప్పుడు నిరంతరం కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు, కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలు కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. చూడండి, ఏనోహు కుమారుడైన కేయినాను. ఇప్పుడు కేయినాను యొక్క కుటుంబం అంటే ఒక తరము వెంబడి ఒక తరము దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో వారి బిడ్డలను బట్టి మరి ఇక్కడ కేయినానేమో 70 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు మహలలేలు అనే కుమారుని కన్నాడు. ఇప్పుడు మహలలేలు కన్న తర్వాత అతడు కేయినాను 840 ఏండ్లు అంటున్నాడు. అంటే 840 ఏండ్లు అతడు మళ్ళీ బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు అంటున్నాడు. అంటే మరి జ్యేష్ఠుడిని తప్ప మిగతా వారందరినీ కూడా రాయడం సరిపోదు. ఎందుకని ఈ విధంగా రాయడం రాస్తే మరి పరిశుద్ధ గ్రంథం సరిపోదు కాబట్టి, ఈ లోక గ్రంథాలు ఏవి సరిపోదు కాబట్టి. అంటే దేవునికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేయడం. ఆ చేయబడిన నరుల యొక్క కుటుంబాలు ఇవన్నీ
అందుకని ఇక్కడ కేయినాను కుటుంబాన్ని గురించి చెప్తూ కేయినాను నుంచి 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మహాలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. అంటే ఆ యొక్క కాలంలో తన యొక్క తరాన్ని అతను ముగించాడు. తరువాత తన కుమారుని బట్టి, అతని కుమారుడైన మహాలేలుని బట్టి. ఈ మహాలేలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు, మహాలేలు 65 ఏండ్లు. అంటే అతడు మరి చిన్న వయసులోనే ఇతను అక్కడ చెప్పబడింది బ్రతికి ఏరేదును కనెను అంటున్నాడు. అంటే 65 ఏళ్ళ వయసులోనే అతనికి మరి కుటుంబ వ్యవస్థలో బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు. హేరోదును కనిన తరువాత మహలేలు 835 ఏండ్లు అంటాడు. అంటే 835 ఏండ్లు. మరి అందరిలాగే మరి పెద్దల వల్లే అతడు కూడా జీవించినట్లుగా బ్రతికినట్లుగా వాక్యము సెలవిస్తుంది. కుమారులను కుమార్తెను మహలేలును దినములను 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ఇంకా ఈ విధంగా మనం చూసుకుంటూ అంటే దేవుడు కలిగించిన ఈ సృష్టి తన స్వారూప్యంలో తన పోలికల్లో నరులను చేయదమని దేవుడు ఏదైతే తలంచాడో ఆ తలంపులని కూడా దేవుడు నెరవేర్చి ఇక్కడ కుటుంబ వ్యవస్థను తరముల వెంబడి తరములను దేవుడు కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు అంటే నేడి మన తరానికి ఇప్పుడున్న తరానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే మనం ప్రభువుతో పాటు ప్రభు యొక్క మాట యందు మనము నిలిచి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షణతో ముందుకెళ్ళాలి. మరి దేవుడు ఏదైతే మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడో ఆ నిరీక్షణలో మనం ఏమవ్వాలంటే జీవించాలి. దానిలోని భాగంగానే ఇక్కడ మహాలేలుని గురించి చెప్పాడు. తర్వాత మహాలేలు తర్వాత మరి ఆయన మాట్లాడుతున్నాడు హేరోదు తన కుమారుడైన హేరోదు. అంటే దేవుడు ప్రతి వంశము ఆ వంశము యొక్క కుటుంబ వ్యవస్థ దాని యొక్క స్థితి కూడా గుర్తు చేస్తున్నాడు. అందుకనే మహాలేలు 65 ఏండ్లు బ్రతికి హేరోదును కనెను. హేరోదును కనిన తరువాత మహాలేలు 835 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. ఈ మహాలేలు చనిపోయిన తర్వాత అతని తరము ముగింపబడిన తర్వాత అతని కుమారుడిని బట్టి ఆ కుమారుని యొక్క కుటుంబాన్ని బట్టి హేరోదును బట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది. హేరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత హేరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హేరోదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. ప్రియమైన బిడ్డలారా, మనం మరణించకమునిపై, మనం మరణ నిద్ర నొందకమునిపై మనం సజీవులుగా ఉండగానే మన సృష్టికర్తను మన స్మరణకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకుంటామో, మనము వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి క్రీస్తులో కొనసాగుతామో, అప్పుడు దేవుడు మన తరములను బట్టి మన బిడ్డలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆది తల్లిదండ్రులైన వారి తరం నుంచి మరి ఆదాము నుండి చిట్ట చివరి వాని వరకు కూడా ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనము ఆయన యందు నమ్మిక ఉంచి, మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, మనము ఆయన యందు ప్రేమను కనపరిచి ఆ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి సృష్టి యావత్తును కలిగజేసిన దేవుని బట్టి సృష్టికర్తను బట్టి మనము నిత్యము ఆయన సన్నిధిలో జీవించపరమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, తరముల వెంబడి తరములు నాయన నిన్ను సేవిస్తూ ప్రార్థిస్తూ నాయన వారికి కలిగిన కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో నాయన చేసిన విజ్ఞాపనలను మీరు అంగీకరింపజేసుకోండి. నాయన ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమైనదో తెలియచేస్తూ అయ్యా నేడు మా తరానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాలను బట్టి మేము దాన్ని సద్వినియోగం చేసుకుని నీ యందు విశ్వాసంలో కొనసాగుటకు సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరిచేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, ప్రార్థన అవసరం కుటుంబాలను ఎవరెత్తివాడు ప్రత్యేకించినైనా మరి ఈ సమయం అందునైనా నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరచండి. నీ రాకడ తగిన సిద్ధపడి మాకు దయచేయండి. వాక్యము ద్వారా మేము నిత్యము మమ్మల్ని దర్శిస్తూ దీవిస్తున్నందుకే వందనాలు. మీ కృపా కనికరాలు, మీ తోడు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చి కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చేట్లు భూమి మీద నెరవేరు గాక. మానవులను మా దయచేయం, వేళల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ తండ్రి. ఆమేన్.